పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి, మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని ఇక్కడ రావడం జరిగింది. చాలా మంచిగా కట్టారు గుడి. దీని దాతలందరూ కూడా, ఎందుకంటే సుమారు 40-50 లక్షలు ఖర్చు పెట్టారు. ఆ దాతలందరూ కూడా మంచిగా ఉండాలి. ఆ దాతలకు కూడా రేపు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నిన్న ఈ రోడ్డు మీద పోతాడు చూస్తే, గుడిలా చూస్తే సంతోషం అనిపించింది. ఈ గుడి కాడ ఆగి ఏంది బాగా చేస్తున్నారు అంటే, రేపు మీరు రావాలి సార్ అని వాళ్ళు కూడా అడిగినారు. సరే ఏంటి ఆ గుడి చూసిన తర్వాత నాకు, ఎందుకంటే ఈ రోడ్డు చేసింది నేను, రోడ్డు చేసింది కట్టవాడు బాగు చేసింది. ఇవన్నీ రోడ్లన్నీ బాగు చేసిన తర్వాత కాకపల్లికి అందం వచ్చింది. ఈ కట్ట మీదకి వెళ్ళి నడుస్తా అంటే గుడిని చూస్తే నాకు ఎంత సంబరం అనిపించింది అంటే, పెద్దమ్మ తల్లి నా గుండెలకు వచ్చినంత బరాబర్ అనిపించింది. అప్పటికి వస్తుంది, మన కష్టాలు వస్తే అప్పుడప్పుడు దయచేసి మన అందరం కూడా కష్టాలు ఎదుర్కోవాలి. చాలా మంది ఏమనుకుంటే మంచి చేసిన వాళ్ళే కష్టాలు వస్తాయి, చెడ్డోడికి వాడు జోలి మీద ఉంటాడు. చెడ్డోడు పాపాలు చేసినోడు, దేవుని దగ్గర రానోడు వాడు ఇంకా మర్చిపోతాడు. మన దేవుని దగ్గరికి వచ్చి ఇంత పుణ్యం చేసి ఇంత చేసినా కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చినంత మాత్రం మనం బాధపడదు. కష్టాలు అప్పుడప్పుడు దేవుడు పెడతాడు, నాకు పెట్టలే, పెట్టి ఓపిక పట్టాలి. మనం ఓపిక పట్టాలి. కష్టాలు తీరాలంటే మన పుణ్యం ఇంకా చేయాలి. మనం ఎందుకంటే మనం ఇద్దరిలో తప్పు చేసే ఉంటాం, మనం కాకపోతే మనం ఎవరో చేసి ఉంటారు పోలీసులు. నమస్కారం. అయితే అప్పుడప్పుడు పాపాలు చేసినప్పుడు పైకి వస్తా అంటే బాధపడతాం. అదే వీడు పాపాలు చేయడు, పెద్దమ్మ తల్లి దగ్గర కూడా రాడు, దూరం మంచిగా స్కూటర్ మీద కాదు తిరుగుతాడు అనేది ఉంటుంది. కానీ వాడు సుఖపడ్డా వాడి పిల్లలు కోసపడతారు. మనం కష్టపడ్డా ఇబ్బంది పడ్డా మన పిల్లలు సుఖంగా ఉంటారు. అది గుర్తు పెట్టుకోండి. మీ పుణ్యవంత ఎవరికి రాస్తుంది? పిల్లలు. మనకు కావాల్సింది పిల్లలు బాగుండాలి. తప్పకుండా మన పుణ్యంతో అన్ని సాధించవచ్చు. మన కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, బాధపడదు. దయచేసి నేను అందరికి కూడా, కాకపల్లి గ్రామస్తులకు, ముద్రాజ్ బిడ్డలకు అందరికి కూడా అభినందనలు తెలియజేసానికి నేను శ్రీనంద్ వచ్చినాం. మీరు అందరూ తృప్తిగా ఉండాలి. మీరు అన్ని కూడా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని రాబోయే రోజుల్లో మనకు మంచి రోజులు వస్తే మేము అందరినీ కాపాడుకునే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కూడా నేను చెప్తాను, ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పండి. నేను ఎంపీ ఫండ్స్ ఉన్నాయి, రాజ్యసభ ఫండ్స్ ఒక 5 లక్షలు నేను ఓడిపోయినా ప్రభుత్వం లేదు, కానీ రాజ్యసభ సభ్యులు నాకు ఉన్నారు, ఎమ్మెల్సీలు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తెచ్చి దీనికి ఉపయోగానికి పెట్టుకోమని కూడా చెప్పారు. వాళ్ళందరూ కూడా ఎస్టిమేట్ చేసి ఒక బోర్డింగ్ కూడా వేయాలని అందరూ. రాయపర్తి మండలం కాకరపల్లి గ్రామానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ మంత్రి వారు ఎర్రగ దయాకర్రావు గారు కానీ, ఈ పెద్దమ్మ గుడికి సారు ఆశీస్సులు కాకరపల్లి గ్రామానికి కానీ, పెద్దమ్మ తల్లి గుడికి కానీ, ఆలయ కమిటీకి కానీ సార్ ఇప్పుడు చెప్పినట్టు రాజ్యసభ సభ్యుల నుంచి కూడా పెట్టిస్తా అని చెప్పారు. సారు ఈ గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు చేసేది, రోడ్స్ కానీ, ఇక్కడ లైట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఇక్కడ చేసిన డెవలప్మెంట్స్ అంతా దయాన్యాయంలో ఒక నేషనల్ హైవేకి ఎట్లుంటే అట్లా రోడ్స్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. సరే, ఏదో కొన్ని కారణాల వల్ల ఏదో జరిగింది. ఇప్పుడు అందరూ రిలీజ్ అయిపోయి దయనే మాకు రావాలి దయన్న కావాలి మాకు అని అందరూ అనుకుంటాను. కాబట్టి దయన్న ఆశీస్సులు ఈ టెంపుల్కి ఇప్పుడు చెప్పినట్టు ఎల్లవేళలు ఉంటాయి. అలాగే నా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి కూడా ఈ గ్రామానికి ఎల్లవేళలు అందుబాటులో ఉండి దయన్న ఆశీస్సులతో ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీ గ్రామం కూడా మరి దయన్న ఇక్కడ నేను చేసినా ఏం చేసినా దయన్న ఆశీస్సులతోనే జరుగుతాయి. కాబట్టి మీరు కూడా అది గ్రహించేసి దయన్న ఒక మంచి గుణం, అన్న అంటే నేనున్నా అని పిలిచే దయన్న కావాలి. కాబట్టి మనకు ఏదో జరిగింది, మన అందరం బాధపడుతున్నాం. ఈవెన్ నాతో కూడా నేను కూడా కొంత తప్పు చేశా కాబట్టి నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే దయన్నతో లేను కాబట్టి, నేను చేసిన తప్పు ఏంటంటే దయన్నతో లేను కాబట్టి నాకు కూడా తప్పు జరిగింది తెలుసుకొని నేను కూడా వచ్చిన. అలాగే ఈ కాకరపల్లి గ్రామ ప్రజలు కూడా దయన్నకు అందుబాటులో ఉండి మనకి ఏం కావాలన్నా చేసుకుంటామని ఆలయ కమిటీ కానీ, పెద్దలకు కానీ అందరికీ పేరున పిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.